దీక్ష తీసుకుని 41 రోజుల నియమాలతో గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఈ యాత్ర స్వామి సన్నిధాన దర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో 18 కొండల మధ్య ఉన్న ఆలయం. యాత్రలు సాధారణంగా నవంబర్ నుంచి జనవరి వరకు జరుగుతాయి. ఈ సమయంలో మండల పూజ, మకర విలక్కు వంటి ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. మకర విలక్కు సమయంలో భక్తులకు మకరజ్యోతి దర్శనం కలుగుతుంది. యాత్ర ఎరుమేలతో మొదలవుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి చేసిన తాండవాన్ని గుర్తు చేస్తూ భక్తులు పేటైతులాల నాట్యం చేస్తారు. అక్కడ నుంచే పాదయాత్ర మొదలవుతుంది. పెద్ద పాదం, చిన్న పాదం అనే 2 మార్గాలు ఉన్నాయి. పెద్ద పాదం దట్టమైన అడవుల మధ్య సాగి కఠినమైన మార్గం. చిన్న పాదం మార్గంలో బస్సు సదుపాయం ఉంటుంది. పంబా నదిలో స్నానం చేసిన తర్వాత ఇరుముడిని తలపై పెట్టుకుని నీలిమలి మార్గం ద్వారా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు. సన్నిధానంలో ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 41 రోజుల దీక్ష తీసుకున్న వారే ఈ మెట్లను ఎక్కుతారు. అక్కడ పానవట్టంపై కూర్చున్న అయ్యప్ప స్వామిని దర్శిస్తారు.